హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే ఏంటంటే అందరూ యూట్యూబర్లు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎడ్యుకేషన్ ఛానల్లో చేస్తారు కదా. అలా ఒక చిన్న వీడియో చేశాను నైట్. అది అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? ఏదో చిన్నగా చేశాను అనమాట. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. ఏదో ట్రై చేశాను జస్ట్ ఎడ్యుకేషనల్ వీడియో కింద. ఓకేనా? చూసేయండి, ఇంకెందుకు లేట్. In which city of India the first Central Forensic Science Laboratory of MHA Government of India was established? Options: Chandigarh, Hyderabad, Calcutta, New Delhi. క్వశ్చన్ ఏంటంటే సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఫస్ట్ ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? దాని ఆన్సర్ ఏంటంటే కలకత్తా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇల్యూమినేషన్ ఈజ్ ద బెస్ట్ స్ట్రైటెడ్ టూల్ మార్క్స్? ఆప్షన్స్: oblique illumination, normal illumination, axial illumination, parallel illumination. క్వశ్చన్ ఏంటంటే ఈ ఇచ్చిన వాటిల్లో స్ట్రైట్ టూల్ మార్క్స్కి సంబంధించింది ఏంటి అని అడిగారు. అంటే ఏంటి? ఆబ్లిక్ ఇల్యూమినేషన్ ఆన్సర్. ఇన్ విచ్ ఇయర్ సివి రామన్ గాట్ నోబెల్ ప్రైజ్? ఆప్షన్స్: 1928, 1929, 1930, 1931. ఆన్సర్ ఈస్ 1930. అంటే నోబెల్ ప్రైజ్ సివి రామన్కి ఎప్పుడు వచ్చింది? ఈ సంవత్సరంలో, అంటే 1930. Which one of the following India's highest peacetime military decoration award for the valor, courageous action or self-sacrifice away from the battle? Options are Gallantry Award, Shauri Chakra Award, Kirti Chakra Award, Ashok Chakra Award. క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాలో మన సెల్ఫ్ను కూడా సాక్రిఫైస్ చేసి, అంటే మనం కూడా సాక్రిఫైస్ చేసి బ్యాటిల్ ఫీల్డ్లోకి విన్ అవుతుందో ఆర్ లూజ్ అవ్వడం చేసినప్పుడు అవార్డు ఇస్తారన్నమాట. ఈ అవార్డు పేరు ఏంటంటే అశోక్ చక్ర అవార్డు. కార్పస్ డెలిక్టి మీన్స్? ఆప్షన్స్: బాడీ ఆఫ్ క్రైమ్, కార్పొరల్ పనిష్మెంట్ ఫర్ డెరిలికేషన్ ఆఫ్ డ్యూటీ, డిటెక్షన్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్, ఎగ్జుమేషన్ ఆఫ్ కార్పస్. ఆన్సర్: బాడీ ఆఫ్ క్రైమ్. కార్పస్ డెలిక్టి మీన్స్ అంటే బాడీ ఆఫ్ క్రైమ్. The first GEQD office in India was started at which place? Options: Shimla, Kolkata, Hyderabad, Delhi. Answer: Shimla. If an object is immersed in a liquid of higher density, then options: the object will float, the object will sink, the object will suspended, the object will shrink. క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఒక లిక్విడ్లో హైయర్ డెన్సిటీ ఉన్నది ఇమ్మర్స్డ్ అంటే మునక్కుంటూ ఉంటే దాన్ని ఏమంటారంటే ద ఆబ్జెక్ట్ విల్ ఫ్లోట్. అంటే ఆ ఆబ్జెక్ట్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ ఫ్లోట్ అవుతుంది, మునగట్లేదండి. ఓకేనా?